చెప్పారు. 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో ఒక వాక్యాన్ని మనం చదువుతున్నాం. ఇందాక ఏం చెప్పారు మీ పిల్లలకి? అలా చేయమని చెప్పారు. 13వ అధ్యాయంలో 14వ వచనం 2 కొరింథీ పత్రిక ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము మీరందరికీ తోడయుండును. ఇక్కడ ఆఖరి వచనమైన ఈ వచనంలో ఎంతో భావగంభీరమైన అర్థం ఉందని దైవజనులు పెద్దవారు చెబుతా ఉన్నారు. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుయు వారి ప్రభుయు. ప్రభు అంటే పరిపాలించేవాడు, యజమాని. అందుకని కనాస్త్రీ అన్నది దావీదు కుమారుడు నన్ను కరుణించమన్నది కదా. కాబట్టి యేసుక్రీస్తు, యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు. కృపయు, యేసుక్రీస్తు కృపయు. కృప అన్నది మన చుట్టూ ఒక కవచంగా ఉందంట. కృప అని అంటాడు. ప్రధానమంత్రికి ఒక కారు తాతయ్య, ఆ కారులో వెళ్తా ఉంటుంటే ఆయనకి ఎన్ని బాంబులు వేసినా ఏమి వేసినా ఆయనకి ఏమి అవదు అని చెప్తా ఉంటాడు. కృప కూడా మన చుట్టూ మన చుట్టూ అంట ఆయన కవచంగా ఉన్నాడు. కృప హల్లెలూయా. కృప విశ్వాసము ద్వారా కృప చేతనే మనము చెప్పండి రక్షించ. కృప, ఆ కృప మనలను కవచంగా కప్పుద్ది. అందుకని మీరు పాడతారు కదా, వెనకను ముందును నన్ను ఆవరించామంటారు. కృప చేతనే మనం రక్షించబడ్డాం. హల్లెలూయా. విశ్వాసం ద్వారా కృప చేతనే మనం రక్షించబడ్డాం. కాబట్టి కృప మనలను అనుదినము లోకంలో పడకుండా మనల్ని కృప కాపాడు. కృప ఆయన స్థానము, ఆయన స్థానం మనకిచ్చి మన స్థానం ఆయన తీసుకున్నాడు. అది కృప. హల్లెలూయా. అర్హత లేని నాకు మీకు అర్హత కలిగించేది దేవుని కృప. హల్లెలూయా. కృప మనల్ని ఆ రక్షణను కాపాడుకోవడానికి ఈ కృప కూడా మనకు తోడై ఉన్నది. హల్లెలూయా. గట్టి చదవండి. తర్వాత ఆఖరి మాట చూడండి, దేవుని ప్రేమయు. అందరూ ఏం చెప్పండి? దేవుని ప్రేమ. ఆ మాటలో అర్థాలు ఉన్నాయేమో నేను అనుకున్నా. దేవుని ప్రేమ. ఈ లోకంలో ఎన్ని ప్రేమలైనా గతించిపోతాయి. హల్లెలూయా. గట్టి చదవండి. భార్యాభర్తల ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, వివాహాలైనప్పుడు ఎలాంటి భార్య మీద భర్త ఎలాంటి ప్రేమ కలిగి ఉంటాడో ఇక్కడ దేవుని ప్రేమ అని ఉంది. చెప్పండి, ఏముంది? దేవుని ప్రేమ. ఈ పత్రికలన్నింటిలో కూడా మీరు చూడండి, అంటే దేవుడి నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు
మీరు గమనించండి, కొరింథీ పత్రికలో కానీ, రోమా పత్రికలో కానీ, ఎఫెసు పత్రికలో కానీ, కొలసీ పత్రికలో కానీ, ఫిలిప్పీలకు రాసిన పత్రికల్లో కానీ ఫస్ట్లోనే ఏముందంటే తండ్రి దేవుని నుండి ప్రభు అయిన అందరూ చెప్పండి యేసు క్రీస్తు నుండి మీకు కృపయు సమాధానం కలుగును గాక. మీరు గమనించుకోండి, దేవుని ప్రేమ అగాపే ప్రేమ, గ్రీకులో అగాపే ప్రేమ, దేవుని ప్రేమ చాలాసార్లు ప్రేమలో ఈ లోక ప్రేమలు ఎలా ఉంటాయో నాకు తెలియదు, కానీ దేవుని ప్రేమ శాశ్వతంగా ఉంది. హల్లెలూయా. ఎందుకంటే ప్రేమ దీర్ఘకాలం సహించుదని, భాషలు నిలిచిపోయినా, ప్రవచనాలు నిలిచిపోయినా, అందరూ ఏంటంటే భాషలు నిలిచిపోయినా, ప్రవచనాలు నిలిచిపోయినా ప్రేమ నిలిచిపోదు. హల్లెలూయా. ప్రేమ గతించదు. ఆకాశము గతించిన దేవుని ప్రేమ గట్టిగా దేవుని స్తుతి చేయండి. అంటే ఇక్కడ దేవుని ప్రేమ అగాపే ప్రేమ, దేవుని ప్రేమ. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. పత్రికలన్నింటిలో కూడా దేవుని ప్రేమ. మనం దేవుడిని ప్రేమించామని కాదు, దేవుడే మనలను, అందరూ చెప్పండి, దేవుడే మనలను మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన ప్రియకుమారుని లోకంలోని పంపెను. ఇందులో దేవుని ప్రేమ ఉన్నది అంటాడు పత్రికలో. హల్లెలూయా. అగాధ సముద్ర జలములైన ఆ ప్రేమను ఆత్మ చాలు. వైద్యం చేసేవాళ్ళు ఆయన పెట్రోల్ చేస్తుంటే ఎలా మంట వచ్చిందో, వర్షం వచ్చినా ఆ మంట ఆగదో, దేవుని ప్రేమ కూడా అలాంటిది. తల్లిదండ్రుల ప్రేమ. మా అమ్మాయి వాళ్ళు అంటారు, చిన్నమ్మాయి ఒకసారి అంటుంది, నేను ధనవంతుల కుటుంబంలో ఉంటే బాగుంటుంది అని అనుకోవచ్చు. హల్లెలూయా. అంటే ఇప్పుడు దేవుని యొక్క ప్రేమ, దేవుని ప్రేమ, ఈ లోకంలో ప్రేమలు తాత్కాలికంగా ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పాను ప్రేమల గురించి, లోక ప్రేమ గురించి నేను మాట్లాడేది, లోక ప్రేమ గురించి నేను మాట్లాడుతున్నా. దేవుని ప్రేమ, అందరూ చెప్పండి, ఎవరి ప్రేమ? దేవుని ప్రేమ ఏదైనా గతించిపోతే కానీ దేవుని ప్రేమ మాత్రం గతించదు. దేవుని ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. వాక్యంలో రాయబడింది, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను అంటాడు. విడువక నీ ఎడల కృప చూపుతున్నాను అంటాడు. హల్లెలూయా. కాబట్టి ఏమంటే ఇప్పుడు వివాహాలయ్యి మనకి కొన్ని సంవత్సరాలు అయింది. తొలిలో ఉన్న భార్యాభర్తల మధ్యలో భర్త మీద భార్య మీద భర్త ఎలా ప్రేమ కలిగి ఉన్నారు. పిల్లలు పుట్టినాక కొన్ని సంవత్సరాలు అయినా అదే ప్రేమ ఇప్పుడు వరకు ఉందా? మనలో అలాంటి ప్రేమలో లోక సంబంధమైన ప్రేమ ఉన్నాయా? హల్లెలూయా. కాబట్టి అందుకనే ప్రేమ, దేవుని ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే మనం ఆయన్ని ప్రేమించామని కాదు, ఆయనే మనలను ప్రేమించి తన కుమారుని లోకానికి పంపించాడు. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. హల్లెలూయా. ఆయన ప్రేమ ఎత్తు ఎడలు లోతు ఎంతో తెలుసుకున్నట్టు మన జ్ఞానం సాధంటాడు పౌలు. హల్లెలూయా. మరి దేవుని అలాంటి ప్రేమతో మనం దేవుడిని ప్రేమిస్తే
నా ఆజ్ఞలు. దేవుణ్ణి ప్రేమించే వారికి ఏమి సిద్ధపరిచాడు? కంటికి. దేవుణ్ణి ప్రేమిస్తారంటే 1000 తరాల వరకు కృప అని అందరూ చెప్పండి. ఏంటి? మనం గతించిపోయినా సరే భక్తులు పెద్దవాళ్ళు చెబుతున్నారు, దేవుణ్ణి మనం ప్రేమిస్తారంట 1000 తరాల వరకు ఏమి చెబుతాడంట దేవుడు. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించకపోతే, దేవుడు లోకమును మనందరినీ ప్రేమించకపోతే, ఇప్పుడు ఏం చేయండి? మీకు ఉదాహరణ చెబుతున్నాను. మీరు రాగానే నేను మీ అందరికి వందనాలు చెప్పాను, మీరు నాకు వందనాలు చెప్పారు. సహజంగా ఎవరు అనుకుంటామంటే సైమన్నాడు గారు, కర్ణాడు కానీ, ఇంకా తిమ్మతుడు కానీ అనుకుంటాం. వాళ్ళు నేనెందుకు నాకు వందనాలు చెప్పాలి, వాళ్ళే నాకు చెప్పాలి. నేనెందుకు వాళ్ళే నాకేం చెప్పాలనుకుంటారు? వందనాలు చెప్పాలి. అలాగే మనసులో వచ్చుంది ఎవరికైనా. కానీ బైబిల్ ఏం చెబుతుంది, యేసయ్య ఏం చెబుతాడంటే మా మనసులో మనల్ని గౌరవించాలని, మనం ప్రేమించాలని, మనల్ని పలకరించాలని, మన ఇంటికి చుట్టాలు వచ్చినా ఎలాగో వారి మనసులో ఉంటుందో ముందు అది మనం చేసి చూపించాలి. యేసయ్య అన్నాడు ప్రణాళిక ప్రసంగంలో, మనసులు మీకు ఏమి చేయాలని మీరు కోరుకుంటారో మీరు కూడా వాళ్ళకి అదే. నేను చెప్పే మాట మీకు అర్థమవుతుంది. బైబిల్ మనసులు మీకు ఏమి చేయాలని మీరు కోరుకుంటారో, మనసులు మనం ఏం చేయాలనుకుంటాం? మనం గౌరవించాలని, గర్వించాలని, వందనాలు చెప్పాలని, ప్రేమించాలని, లేక ఇలాగూ మనిషి యొక్క మన ఆలోచన వస్తూ ఉంటాయి. కానీ ఆడు మనకి ఏం చేయాలని మనం అనుకుంటున్నామో అది కూడా మనం చేయాలి. హల్లెలూయా. అందుకని యేసయ్య అన్నాడు, బోధకుడు ప్రభువు అని మీరు అనిపిస్తున్నారు కదా, నేను మీ పాదాలు కడిగినట్లు మీరు ఒకరి పాదాలు ఒకరు నిద్రపోతారా? తెలుస్తుంది. చెప్పండి. బోధకుడు ప్రభువును అని మీరు నన్ను పిలుస్తున్నారు కదా, నేను మీ పాదాలు కడిగినట్లు మీరు ఒకరి పాదములు ఒకరు కడుక్కోండి అన్నాడు. హల్లెలూయా. అన్నిటిలో యేసయ్య మనకు మాదిరి చూపించాడు. స్తోత్రం చేద్దాం. అన్నిటిలో యేసయ్య మనకి ఏం చెప్పాడు? మనము తగ్గించుకోవాలి అని మనం చెబుతాం. ఎదుటి వాళ్ళకి ఎవరికైనా బలహీనం వచ్చినప్పుడు, గర్వం ఉన్నప్పుడు తగ్గించుకోవాలని చెబుతాం. ముందు మనం తగ్గించుకోవాలి. తను తాను తగ్గించుకున్నవాడు చెప్పండి. తను తాను ఎవరికైనా బలహీనం వచ్చినప్పుడు అనారోగ్యంగా ప్రార్థన చేద్దామా అని మనం ఎలాగో వాళ్ళు చెప్తామో విశ్వాసం మాటలు, అలాంటి విశ్వాసం ముందు మన జీవితంలో అనుసరించుకుంటారు. గట్టిగా చదవండి. ప్రభు వారు చెప్పిన మాటలే చెప్పుగా అర్థమవుతాయి. ఇప్పుడు ఆ ప్రేమ ముందు కుటుంబాల్లో పంచుతూ ఉన్నాక దేవుడి ప్రేమ. అందరూ చెప్పండి, ఎవరి ప్రేమ అండి? ఈ ప్రేమ ఎక్కడి నుంచి దిగి వచ్చిందంటే పరలోకము నుండి. ఆయన దేవుడితో సమానత్వము కలిగిన వాడు. చెప్పండి, మనుషులు పోలికగా పుట్టాడు. చెప్పండి, దాసన స్వరూపము ధరించుకున్నాడు. ఎలాగో దిగి వచ్చాడు? నశించిన దానిని అందరూ చెప్పండి వెనక్కి చెప్తున్న అర్థం మీకు ఏమైంది? ఇప్పుడు చదవండి వాక్యం చూపిస్తారు. అవకాశం అంతా 10వ అధ్యాయం మాట 20 దినాల నుంచి చెప్తాను. పదవ అధ్యాయము 29 నుంచి చదువుతాడు. 62వ పేజీ. అయితే తాను నీతిమంతుడైనట్టు కనపరచబడి వారి అవును కానీ ఇక్కడ జనసమూహము ఎంత జాగ్రత్తగా ప్రభు వారు శరీరాన్ని ఉన్నప్పుడు జనసమూహం చాలా మంది ఉన్నారు. అందులో ధర్మశాస్త్రాన్ని బోధించే బోధకులు ఉన్నారు, ధర్మశాస్త్రము పండితులు ఉన్నారు. ఇక్కడ
చాలా మంది జనసమూహం ఉన్నారు. వాళ్ళలో కాయలు వేసి ఏమన్నాడంటే నిత్య జీవానికి వారసునవుటకు నేనేమి చేయాలి అని ఒక అంతమంది లేచి అడిగాడు ధర్మశాస్త్రంలో. ఆయన సమాధానం ఎలా చెప్పాలో మన పరలోక తండ్రి జ్ఞానం కలిగి దేవుడు కాబట్టి ఆయన చెప్పిన దానికి ఆయనకే సమాధానం అర్థమయ్యేటట్టుగా ప్రభు అని చెప్పారు. హల్లెలూయా. అప్పుడు ఏమని చెప్పారంటే యేసయ్య, నీ పూర్ణ హృదయంతో చెప్పండి, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడని యెహోవాను ప్రేమించు. రెండోది నిన్ను వలె అందరూ చెప్పి నీ పొరుగు వారిని. ఇప్పుడు పెద్దవాళ్ళు వచ్చారనుకో, యవనస్తుల కింద కుర్చీలో కూర్చున్నారనుకో, అప్పుడు మీరేం చేయాలి? పెద్దవాళ్ళు రాగానే లేకుండా అని చెప్పి ఆ కుర్చీ ఏం చేయాలి? మీరు పెద్దవాళ్ళకి ఇవ్వాలి. అది బైబిల్ చెబుతుంది. తల నెరిసిన వృద్ధులు ప్రయాణం చేసేటప్పుడు అంట తనది మీరు కూర్చోండి యవనస్తులు లేకారట. అసలు రైల్లో కానీ బస్సులో కానీ అసలు యవనస్తులు లేవనే చెప్పండి, లేవనే లేవు. ఒక వాక్యంలో మీరు చెప్తారు అక్కడ ఏమైనా అయిపోతుందంటే సామెతల గ్రంథం అని నేను చెప్తాను. 20వ అధ్యాయము 29వ వచనం. 20వ అధ్యాయము 29వ వచనం. 20వ అధ్యాయము గట్టిగా స్తోత్రం చెప్పండి. యవనస్తుల అందరూ చెప్పండి, యవనస్తుల వారికి అందరూ చెప్పండి, యవనస్తుల బలం వాళ్ళకి అలంకారం అంటే ఏంటి? ఇప్పుడు మీరు అలంకారం చేసుకోవద్దు, లేకపోతే మీరు మంచి బట్టలు వేసుకోవద్దు, బూట్లు వేసుకోవద్దు, లేక డ్రై పెట్టుకోవద్దు అని చెప్పట్లా. మీకు అలంకారం అని చెప్పనా? యవనస్తుడికి యవనస్తుల బలము మీరు ప్రార్థన చేయటం, ఆరాధించడం, ప్రభువుని మహిమపరచడం, మారు మనసు పొందడం, పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడము. మీ బలము, మీ బలవంతుడితో మీరు ప్రార్థన చేసి స్తుతించి ఆరాధించి మహిమపరుస్తున్నప్పుడు అంట అది దేవునికి మహిమ, అది అలంకారం. గట్టి చదవండి. మీ యవనస్తులు కొంతమంది ఉన్నారు, పెద్దవాళ్ళు కొంతమంది ఉన్నారు, కౌమారదశలో కొంతమంది ఉన్నారు. మీ బలము లోకానికి పాపానికి ఈ కుందురుగాక. గట్టిగా దేవునిస్తుంది. వారికి బాబాలు అందరూ చదివాం కదా దేవుని ప్రేమ గురించి. దేవుని ప్రేమ గురించి చదివాం కదా మనం. ఆ ధర్మశాస్త్రం గురించి ఇక్కడ ఏమన్నాడంటే నిత్య జీవానికి వారసునవుటకు నేనేమి చెయ్యాలి అంటే పరలోకానికి చేరాలి. నన్నేమి బోధిస్తున్నాడు ఆయన, వాక్యం బోధిస్తున్నాడు ఆయన. కానీ అప్పుడు ప్రభు వారు ఏమన్నారంటే పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో దేవుడిని ప్రేమించు. రెండోది నిన్ను వలె చెప్పండి, పొరుగు వారిని ప్రేమించు. హల్లెలూయా అని ప్రభు వారు చెప్పారు. ఈ 10 ఆజ్ఞలలో ఈ 2 ఆజ్ఞలతో పోల్చాడు. అప్పుడు యేసు ప్రభు వారు ఉపమానం చెప్తాడు అర్థంతో. అందుకు ఆయన నువ్వు సరిగా ఉత్తరం ఇచ్చినవి అలాగూ చేయము, అప్పుడు నీవు జీవించదు అని చెప్పాడు. అయితే తాను నీతిమంతుడైనట్టు కనబడుతున్నాను పోయి అతడు అవును కానీ నా పొరుగువాడు ఎవడని యేసును. హల్లెలూయా. పొరుగువారు ఎవరు? ఎవరైతే అవసరతలో ఉన్నారో ఎవరైతే అవసరతలో ఉన్నారో అందరూ చెప్పండి, ఎవరైతే అవసరతలో వాళ్ళే మన అందరూ చెప్పండి, వాళ్ళే. ఇప్పుడు మదర్ తెరేసా గారు ఆమె ఎక్కడికి వెళ్తుంటే ఒక పిల్లోడు మురికాలంలో పడిపోతే ఆమె వెళ్ళి ఆగి ఆ పిల్లోడు తీసి స్నానం చేయించి మంచి బట్టలు వేయించి మళ్ళీ ఆయన్ని తన గృహానికి చేర్చిందంట ఆడింటి. హల్లెలూయా. నాకెందుకులే పడిపోయాడులే
మృగాలలో పడిపోయాడే ఎందుకు రాలి అలా ఉండేది కాదు. ఈ మధ్యన 4 సంవత్సరాల నాడు ఒక చిన్న కుక్క పిల్లను 3 సంవత్సరాల పాప 4 సంవత్సరాల పాప ఆడుకుంటున్నారు. ఆడుకుంటూ తల్లిదండ్రులే పైన ఉన్నారు, కింద పరిగెత్తుతుంది, బాల్ పరిగెత్తుంటే బాలమ్మని పిల్ల పరిగెత్తుంది. ఎంత ఆ పిల్ల బోర్డు చెప్పండి బట్టి కుక్క పిల్ల ఏం చేసింది చెప్పనా, పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ ఇంటి వానరు గారిని పిలిచి అర్థం కావట్లా లోపలికి వెళ్ళిపోయింది పిల్ల. 3 సంవత్సరాలు ఊపిరాడుతున్న లోపల పోరు తీశారు, ఆ గిడ్లో ఉన్న పోరు కిందకి వెళ్ళిపోయింది. ఇక వెంటనే పరిగెత్తుకుండా వచ్చి ఆయన వచ్చి మళ్ళీ గవర్నమెంట్ వారికి పోలీసు వారికి అందరూ చెప్పి ఎన్ని ప్రయత్నాలు చేశారు. అదే టైంలో మళ్ళీ వర్షం, అందరూ చెప్పండి అదే టైంలో వల్ల వర్షం. ఆ వర్షం నీళ్ళు మనం పక్కన తోడేయడం, గవర్నమెంట్ ప్రభుత్వం చాలా మంది మిషన్ తీసుకురావటం, ఆ పిల్లకి గాలి పంపించడం, గ్యాస్ పంపులు పెట్టి కింద పైపు ద్వారా పంపించడం, అలా చూస్తా ఉంది ఆ పోతారు పిల్ల. ఊపిరాడకపోతే ఏమైపోతాం మనం చెప్పండి, ఏమైపోతామండి? అలా చేసి ఆఖరికి పైరెంచున్నారు కూడా వచ్చి అలాగే ఎడంగా ఉండి ఒక 10 అడుగులు ఎడంగా 5-6 అడుగులు ఎడంగా మళ్ళా పెద్ద గొయ్యి లాంటి తీసి ఆ గొయ్యి లాంటి తీసి గొయ్యిలాంటి తీసి ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి అడుగు దగ్గరికి వెళ్ళి కొడుకుతో పడిచి ఆ పిల్లను ఆ తండ్రి బయటికి తీసుకొచ్చి హాస్పిటల్ తీసుకెళ్తే కుక్క పిల్ల రాగానే ఆ స్వరం విని ఆ పిల్ల బతికి గట్టి చేద్దాము. హల్లెలూయా. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలవలేనిది. అది ఎంత ప్రయత్నం చేస్తే అక్కడ పాప బ్రతికింది. ఆ పాపను రక్షించే టైంలో అమ్మ కూడా పడిపోయింది. ఆ కుక్క పిల్ల చూసారా ఎంత విశ్వాసంతో అవటానికి కుక్క పిల్లే కానీ కుక్కకి విశ్వాసం. హల్లెలూయా. ఎద్దు తన కామంతులు ఎదురును గాడిద దొడ్డికి. ఇక్కడ తాను నీతిమంతుడు అని చెప్పి అనుకుంటున్నాడు ఆయన. మన నీతి దేవుని దృష్టిలో పసిగుడ్డలు. హల్లెలూయా. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడని రాయబడింది. ఎందుకని అవును కానీ అందుకు ఏసుట్లేదు. ఇప్పుడు చదవమ్మా. ఒక మనుషుడు యెరూషలేము నుండి ఎక్కడికి వెళ్తున్నాడు? అందరు చెప్పండి, యెరూషలేము నుండి. ఈ యెరికో పట్టణం యెరూషలేము 3 కిలోమీటర్ల దూరం. ఇది సముద్ర మట్టానికి దాదాపు ఇది 800 ఎగువ ఉంటుంది. సముద్ర మట్టానికి 800 ఎగువ ఉంటుందండి. ఇది 27 కిలోమీటర్ల దూరాన సముద్ర మట్టానికి దాదాపు 250 మీటర్ల దిగువ ఉంటుందంట ఈ యెరికో పట్టణం. యెరూషలేము అందరూ ఇప్పుడు చెప్తున్నారు పగలు నడుస్తారంటే కానీ పగలు వెళ్తారు. అక్కడ ఎత్తు పొలాలు సరిగ్గా త్రావులు సరిగ్గా ఉండమంట. రాళ్ళు మార్గం మధ్యలో దొంగలు ఉంటారని ఒక్కడు ఇద్దరు వెళ్ళకుండా 10 మంది చొప్పున వెళ్తా ఉంటారంట. యేసుడు వారు ఏమన్నారంటే ఒక మనుషుడు యెరూషలేము నుండి ఎక్కడికి వెళ్తున్నాడు? యెరికో అంటే శాపగ్రస్తమైంది. యెరికో అంటే ఒక మాట చెప్పడం సోపర బజారి. అందరూ చెప్పండి బజారి అంటే యెరికో పట్టణం లేనివంటూ ఏమి ఉండవు. ఇక్కడ కూడా షాపింగ్ మాల్ అంటే యెరూషలేము నుండి యెరికో మీదకి మీరు అప్పుడప్పుడు జారుడు బలం మీద మీరు పార్క్ వెళ్ళినప్పుడు ఏమని జారుడు బలం ఉంది కదా, రాష్ట్రం మీద తిరుగుతారు కదా. అలాగే ఈ మనుషులంట ప్రభుత్వం చెబుతున్న మాట యెరూషలేము నుండి యెరికోకి దిగలుగుతాడు. ఎత్తు ప్రాంతం యెరూషలేము ఏమో ఎత్తు 7 అక్కడ కొండల మీద కట్టబడిన పట్టణం. అది మహారాజు పట్టణం. మత్తయి సువార్త 5:35 ఉంది. అది మహారాజు పట్టణం. ఏ పట్టణం అండి? యెరూషలేము యెహోవాయే కట్టుచున్నాడు.
800 ఎగురు ఉంటుందంట. 800 మీటర్లు ఎగురు. అక్కడి నుంచి ఎరుకో 27 కిలోమీటర్ల దూరం ఉంటుందంట. సముద్ర మట్టానికి దూరం ఉంటుంది. 250 మీటర్ల దిగువన ఉందంట ఈ ఎరుకో పట్టణం. హల్లెలూయా. అర్థమవుతుందా? అర్థమవుతున్న చేతులతో ఒకసారి యేసులో ఏమన్నారు? మనకి ప్రార్థనాపరంగా ఉంటే అర్థమవుతూ ఉంటుంది. యెరూషలేము నుండి ఎరుకోకి దిగివస్తున్నాడు. యెరూషలేము అనగా మహారాజు పట్టణం, సమాధానం, శాంతి, పరలోక పట్టణం, సంఘం. హల్లెలూయా. కాబట్టి ఇతను ఎత్తు స్థలంలో నుండి కిందకి దిగిపోతున్నాడు. మనం ఏం చేయాలి? కింద నుంచి మనం పైకి వెళ్ళాలి. వ్యాపారంలో కానీ, అన్నింటిలో కానీ, ఉద్యోగంలో కానీ, చదువులో కానీ. ఇదేం చేస్తున్నాడు చెప్పండి? ఏం చేస్తున్నాడు? యెరూషలేము నుండి ఎక్కడ దిగెళ్తున్నాడు? ఎరుకో దిగెళ్తున్నాడు. దాంట్లో ఏం చేశారంటే వాళ్ళు రానే ఉంటారు, కాసుకున్నారు. ఎవరో ఇప్పుడు సెలవు చూడగానే దొంగలు కనబడతా ఉంటారు కదా మీకు. దాంట్లో దొంగలు కాసుకున్నారు, అతను కొట్టారు, బట్టలు చెప్పండి బట్టలు దోసుకున్నారు, బాగా ఇష్టం వచ్చినట్టుగా కొట్టారు. మరి ఏమేమి చూపారో ఆయన దగ్గర ఏమో తెలియదు, కానీ మన దగ్గర డబ్బు ఎత్తుకెళ్ళారో బంగారం ఎత్తుకెళ్ళారో తెలియదు, కానీ బట్టలు దోసుకున్నారు. చూసారా? యెరూషలేము నుండి ఆయన దిగి వెళ్తున్నాడు. అంటే ఎక్కువ పై స్థానం నుంచి కిందకి దిగి వెళ్తున్నాడు. భక్తులు కూడా మనము ఎక్కే వారంగా ఉండాలని దిగే వారం ఉండకూడదు. హల్లెలూయా. గట్టి చదవండి. కిందకి దిగి వెళ్తుంటే ఏం జరిగింది? ఆ కింద ఎవరున్నారు? దొంగలు ఉన్నారు. యేసుప్రభువు పేరు పెట్టారు చెప్పనా? సాతానుకు వాడు దొంగగా. అందరూ చెప్పండి, ఏం చేస్తాడు? నిన్ను ప్రార్థనకు రాజేయకుండా అనేకమైన ఆటంకాలు కలుగు చేస్తాడు. కుటుంబంలో సమాధానం లేకుండా ఆదివారం రాగానే ఏం తీసుకుంటాడు? నీకు అసమాధానం. సమాధానం నుంచి మరి మామూలే చెప్పండి. సమాధానం ఎవరిని ఉద్దేశించి కదా? సమాధానం నుంచి మామూలే. కుటుంబంలో కళ్ళు తీసుకొస్తా ఉంటాడు. ఎన్ని మనం జరుగుతున్నాయి. హల్లెలూయా. చూసారా? ఎక్కడికి వచ్చాను ఇప్పుడు నేను? దొంగల చేతులు. వాడు నీ విశ్వాసాన్ని దోచుకుంటాడు. నీకు ప్రేమ ఉంది, రావాలని ఉంది, ఆశ ఉంది, కానీ ఆ టయానికి అపవాది ఏదన్నా ఆటంకాలు తీసుకొస్తా ఉంటాడు. రావాలనుకుంటున్నానయ్యా, రాలేకపోతున్నాను, ఇదిగో జరిగింది, లేక ఇదిగో చుట్టాలు వచ్చారయ్యా, లేక ఇదిగో ఈ పని మీద ఉన్నానయ్యా, ఆదివారమే ఇంటర్వ్యూ, ఆదివారమే పరీక్ష, ఆదివారమే స్కూలు, ఆదివారమే కొన్ని పనులు ఏర్పాటు వాళ్ళు పెడతా ఉంటారు. ఖాళీ టైంలో క్యాంపులు పెడతా ఉంటారు. హల్లెలూయా. కానీ ఆదివారం మనం ఎవరి సన్నిధిలో ఉండాలి? అందరూ చెప్పండి, ఎవరి సన్నిధిలో ఉండాలి? మీకు విషయం చెప్పిన 6 దినాలు సృష్టించాడు దేవుడు, 7వ రోజు పని మానేడు అన్నది. అందరూ చెప్పండి, పని మానేడు. చేయాల్సిన పని ఉంది, కానీ ఏం తెచ్చాడు ఆయన? ఆ రోజున ఇవాళ చాలా మంది కోటీశ్వరులైనా, ధనవంతులైనా, గొప్పవాళ్ళైనా ఆదివారం ముందు ఎవరి సన్నిధిలో ఉంటారు? అందరూ చెప్పండి, ఎవరి సన్నిధిలో ఉంటారు? మాతలాగా మరియలాగా విశ్రామైన పనులు పెట్టుకోకూడదు. హల్లెలూయా. చూడండి, దొంగ వాడు దోచుకునేవాడు, అబద్ధములకు జనకుడు. నీ విశ్వాసాన్ని దోచుకుంటాడు. నీ ప్రార్థన చిన్న ఆదివారం ప్రార్థనకి వెళ్ళాలనుకునేవారికి భార్యాభర్తల మధ్యలో చిన్న కలిపి వచ్చేసి ఇప్పుడు నువ్వు బైబుల్ చదువు, బైబుల్ దగ్గరికి ఎవరు ప్రార్థన చేయడు. ఏమా రాలేదు బలాలు తీసుకోలేదంటే ఇంట్లో సమాధానం లేదు. తెల్లారి సోమవారం మరి మామూలే, తెల్లారి మామూలు మరి భార్యాభర్తలు మరి మామూలు సమాధానంగానే ఉంటారు. ఎప్పుడు సరిగ్గా ప్రార్థనకు వచ్చే టైంలోనే ఇలాంటివి దొరుకుతూ ఉంటాయి. నిజంగా జరగదు కదా. అయినా వీటన్నిటిని మనం పక్కన పెట్టి పక్కన పెట్టేసి మనం ఎవరి సన్నిధిలో ఉండాలి? నువ్వు సావాసంలో, సంఘ ప్రాంతంలో
ఆదివారంలో యెరూషలేమనగా అది మహారాజు పట్టణం, అది దేవుని పట్టణం, అది సమాధానం. హల్లెలూయా. అయ్యా ఈ రోజు వాక్యం ద్వారా నాతో ఏం మాట్లాడతావు నాయనా అని ఆశ కలిగి నువ్వు విశ్వాసంతో వస్తే ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు గుర్తుపరుస్తాడు. ఇతనేం చేస్తాడు? యెరూషలేముకి ఎరుకకి దిగలుతున్నాడు. దాంట్లో ఎవరు కాసుకున్నారు? దొంగలు కాసుకున్నారు. అతను కొట్టారు, ప్రాణంతో పడేశారు, బట్టలు దోసుకున్నారు, దోసుకుని వెళ్ళిపోయారు. అదే సమయంలో ఏం జరిగింది? చదవండి కదా. అతని బట్టలు దోచుకుని అతని కొట్టి కరప్రాణంతో విడిచిపోయారు. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట హల్లెలూయా. ఎవరన్నా అక్కడ దెబ్బతో కూలుతున్నారు అనుకో, అక్కడ గాయాలు పడి దెబ్బతో కూలుతున్నారు అనుకో, ఏంటి ఏం జరిగింది, ఏంటి ఇట్లా వచ్చాను సరే అని నా పని ఉందని చెప్పి ఏం చేద్దాం? ఎక్కడన్నా అక్కడ యాక్సిడెంట్ జరిగిందనుకో, ప్రమాదం జరిగిందనుకో, ఎంత ఏమన్నా జరుగుతుందని చెప్పి అసలు ఇటెందుకు వచ్చాను అని రెండు మాటలు చెప్పి మాత్రం మనం ఈ యాజకుడు కూడా ఏం చేశాడు? వచ్చాడు, కొరప్రాణంతో ఉన్నాడు. హల్లెలూయా. అందరూ గట్టి చదవండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టి చదవండి. అలా చూసి ఆ గాయాలతో ఉన్నవాడు, ప్రాణంతో ఉన్నాడు, కొనవృద్ధుతో ఉన్నాడు, బాగా కొట్టేశారు. ఆయన వెళ్ళిపోతున్నాడు. తన యాజకత్వం జరిగించాలి, వాక్యం చెప్పాలి, లేక బలిపీఠం దగ్గర ఆ బలి పశువును వధించాలి. ఆయన పనిగా ఆయన ఉంది కాబట్టి ఆయన చూసి వెళ్ళిపోయాడు. అనగా ఆయన లేవీడు ఆయన కాయలేడు. హల్లెలూయా. ఆ లేవీడు కూడా మళ్ళీ చూసి ఆయన్ని, ఎందుకు వచ్చావు, ఏం జరిగింది, ఎందుకు వచ్చావు, నీకు ఎందుకు దెబ్బలు అయింది అని చెప్పి ఆయన చూసి హల్లెలూయా. ఏమంటే ప్రాణం పోతున్న వాడికి ఇక్కడ మంచిలు ఇచ్చామనుకోండి, ఆ ఇద్దరు చూసి ఏం చేస్తున్నాడు? యాజకుడు చెప్పండి, అందుకని యాజకుడు చూసి వెళ్ళిపోయాడు, లేవీడు కూడా వెళ్ళిపోయాడు. హల్లెలూయా. వీళ్ళు ఇద్దరు ధర్మశాస్త్రానికి గుర్తుగా ఉన్నారు. ఇద్దరు ధర్మశాస్త్రము కంటికి కన్ను, పంటికి పన్ను, చేయికి చేయ, దెబ్బకి దెబ్బ, మరణానికి మరణం. అంటే ధర్మశాస్త్రము ద్వారా మనము రక్షించబడాల. హల్లెలూయా. ఎందుకంటే ధర్మశాస్త్రము దేవుని దగ్గరికి నడవడానికి బాలశిక్షకుడు. చూసి పక్కన వెళ్ళిపోయారు. అవసరంగా ఉన్న వారికి మనం సహాయం చేశామనుకోండి, ఆడు మా కులం కాదండి, ఆడు మా మతం కాదండి, ఆడు మా వాడు కాదండి, మేము చేయాల్సిన అవసరం మాకు లేదండి. చూసి పక్కన వెళ్ళిపోయింది. వాళ్ళు క్రైస్తవులు కూడా మనల్ని, ప్రాంతంలో కూడా సహాయం చేసుకుంటారు. హల్లెలూయా. చూసారా? నేనేమంటున్నారు, ఎందుకు మాట్లాడుతున్నానంటే అవసరంగా ఉన్న వారికి మనం మన వంతులో మనం సహాయం చేసామనుకోండి, అది ఎవరాఖరి నెరవేర్చినట్టు. అందరూ చెప్పండి, ఎవరాఖరి నెరవేర్చినట్టు. ఇద్దరు వెళ్ళిపోయారు. పౌలు చూడండి, పౌలు గమలీయేలు అనే వేదాంతాన్ని అన్వేషించిన వాడు పౌలు. సౌలు వస్తుంటే అనేక మంది గడగడ వణికేవాడు. ధర్మశాస్త్రంలో నిష్ఠ గరిష్ట కలిగిన పరిచయుడు ఆయన. ధర్మశాస్త్రం ఆజ్ఞలన్నీ వాటిని పరిచయుడిగా ఉన్నాడు, పాటించిన వాడిగా ఉన్నాడు. అయితే ఆ ధర్మశాస్త్రం ద్వారా ఆయన నీతిని, ఆ నీతి ధర్మశాస్త్రం వల్ల నా నీతిని కాక క్రీస్తునందు విశ్వాసం ద్వారా ఆయన ఎంతో అగుపడుల నిమిత్తం ద్వారా ఏమేమి నాకు అంటే నేను ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాను, నిష్ఠాగరిష్ట కలిగి ఉంటున్నాను, అన్ని నేను ఆచరిస్తున్నాను,
చేస్తుంటే పేతుర్ని గద్దించారు. గలతీ పత్రికలో గట్టిగా గమనిస్తూ మీకు అర్థం అవుతుంది. పెద్దోళ్ళు అన్నారు, వ్యవస్థలు అర్థం అవుతుంది. దీన్ని బట్టి మనం నేర్చుకోవద్దండి. యేసు క్రీస్తు వారు అందరికీ దేవుడు. గట్టిగా చెప్పు. నువ్వు నమ్మినా అందరూ చెప్పండి. నువ్వు నమ్మినా దేవుడే, నమ్మకపోయినా దేవతలు అనబడిన వారు ఉన్నారు, ప్రభువులు అనబడిన వారు ఉన్నారు. కానీ దేవుడు మాత్రం క్రామ, క్రోధ, లోభ, మలమాత్సర్యము లేనివాడు. ఆయన యుగ పురుషుడు, స్వయం పురుషుడు. ఎవరు ఆయన చేయాల్సిన అవసరం లేదు. ఆయనకి ఆయన అందరికీ దేవుడే. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ అంతా ఎండ వస్తుంది, ఇంకోసారి వర్షం పడుతుందంటే ఎండ అందరికీ కావాలి, వర్షం అందరికీ కావాలి. మంచి వారి మీద వర్షం కురిపిస్తాడు, చెప్పండి. చెడ్డవారి మీద కూడా, నీతిమంతుడి మీద, అనీతిమంతుడి మీద వర్షం కురిపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి చూసారా, దేవుని ప్రేమ గురించి చెబుతున్నా. వీళ్ళిద్దరూ మన ఆచారాల వల్ల, మన యొక్క సాంప్రదాయాల వల్ల, మన లోక పద్ధతుల వల్ల, మనం అనుసరించే దానిని బట్టి, మన మార్గాలను మనం ఎంచుకునే దాన్ని బట్టి మనం దేవుని నీతిని స్వతంత్రించుకోలేము, మనం రక్షణను స్వతంత్రించుకోలేము. రక్షణ అది దేవుని దగ్గర అనుగ్రహించబడింది. గట్టిగా దేవుని నశించిన దానిని. ఇప్పుడు ఆదాము ఉన్నారు, ఈ పండు ఏదైనా తోట సృష్టించాడు దేవుడు. నేను నిరభ్యంతరంగా ఈ పండ్లన్నీ మీరు తినమన్నాడు, తోటని కాయమన్నాడు, సేద్యపరచమన్నాడు. అయితే మంచి చెడు తెరించు వృక్షఫలాన్ని తినమన్నాడు, నిశ్చయంగా చస్తానని ఆజ్ఞాపించాడు. ఫలంలో ఏం లేదు. దేవుడు చూపించినప్పుడు అంతా మంచిగానే ఉంది. గట్టిగా గట్టిగా విషయం ఏంటంటే, నాకు తెలిసిన బట్టి నా చిన్నలో దేవుని మాట వాళ్ళు ధిక్కరించండి. ఎవరి మాటని? ఎప్పుడైతే వాళ్ళ ఆజ్ఞను, అందరూ చెప్పండి, ఆజ్ఞను అతిక్రమించారో, లేఖనము గలతీ పత్రిక 3:21లో లేఖనము అందరినీ పాపములో బంధించింది. హల్లెలూయా. ఏ భేదము లేదు. మనందరము పాపం చేసి ఆయన అనుగ్రహించిన మహిమను గట్టిగా దేవుని స్తుతి. ఎప్పుడైతే ఆదాము అవ్వలు దేవునితో సహవాసం చేస్తున్నారు, ఉదయం సాయంత్రం ఆదాము అవ్వలు యేసు దగ్గరికి వస్తున్నారు వాళ్ళు. కానీ ఎప్పుడైతే వాళ్ళ నిషిద్ధమైన పాలని లేక దేవుని ఆజ్ఞను అతిక్రమించారో అప్పుడు వాళ్ళకి దిగమని అర్థమైపోయింది. అప్పుడు వాళ్ళు చెట్లులోకి వెళ్ళిపోయారు. అంజూరపు ఆకులు కుట్టుకుని కప్పుకున్నారు. ఏమంటే, మీరు ఆకులు కప్పుకుని ఇట్లా వంగండి. ఏముంది చెప్పండి. మీరు ఇస్లాములు కట్టుకుని ఇట్లా ఏమైపోతాయి? తిరిగిపోతాయి. అంజూరపు ఆకులు ఎలా ఉంది? దేవుడు అప్పుడు ఏం చేశాడు చెప్పండి? ఒక గొర్రె పిల్లను, అందరూ చెప్పండి, ఏం చేశాడు? గొర్రె పిల్లని తీసుకుని ఆ గొర్రె పిల్లను చంపి ఆ చర్మంతో సర్కారు చేయించి వీళ్ళకి తొలగించాడు. చూడండి, గట్టిగా తెలుసు. నీ అనాది ప్రణాళికలో హర్షించను
దాంట్లో ఎవరున్నారు? ఏం దోస్తున్నారు? ఈయన బట్టలు దోస్తున్నారు, బాగా కొట్టారు, గాయ పరిచారు, పడేసి వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఈ మధ్యన సెలవు వాడుతున్నానంటే ఒక ఆయన కారేసుకుని వస్తున్నాడు. ఆ కారేసుకుని ఇంత దండలు ఏం చేశారంటే ఎంత రాయి పన్న అడ్డపెట్టారు. అడ్డపెట్టగానే ఆయన కారాపి ఈ రాయి నుంచి వెనక నుంచి కరబెట్టి వచ్చి ఆయన్ని కొట్టేసి ఆయన బాగా కొట్టి నదిలో పడేసి ఆయన ఇవన్నీ దోచుకుని ఇదేమో లోపల జరుగుతుంది. ఇక్కడ జరిగేది ఏంటంటే ఆదాము దేవుని పోలికలో దేవుని స్వరూపంలో మనలో దేవుని ఆత్మతో వాళ్ళు సృష్టించబడ్డారు. దేవుని మహిమలో ఉన్నారు, దేవుని పోలికలో ఉన్నారు, దేవుని స్వరూపంలో ఉన్నారు, దేవుని జీవం వాళ్ళలో ఉంది. అప్పుడు ఆదాము వాళ్ళతో సహవాసం చేస్తుంటే అలోకితమైన ఘట సర్పము సర్పంలో ఆ యొక్క లూసిఫర్ సర్పంలో ప్రవేశించి అందే ఎట్లెక్క ఈ పొట్టింటి సస్తారని దేవుడు చెప్పాడా? మీరు సావనే సావరు, మీ కన్నులు తెరవబడతాయి, మీరు దేవతల వలె ఉంటారు, దేవుడికి తెలియదు అంటే అంతకుముందు ఆడు గుడ్డోడని చెబుతుంది. తల్లిదండ్రులు చెప్పిన మాటలు బిడ్డలకు నచ్చవు, బయట చెప్పిన మాటలు నచ్చుతాయి కదా. దేవుడు అన్నాడు ఆ పండుగ మీరు తినకూడదు, తిండి ఏమైపోతారు అన్నాడు. అది 2:17 దాన్ని తిరుదినమున మీరు నిశ్చయముగా సాధారణ ఏముంటుంది, అందరూ ఏముంటుంది, దేవుడు వద్దన్నది అది. లోక సంబంధమైన విషయాలు చూడద్దు దేవుడు అంటాడు. సాధారణ ఏముంటుంది, పాప సంబంధమైన విషయాలు సెలవు చూడదని చెబుతాడు దేవుడు. వ్యర్థమైనవి చూడదు అంటాడు. ఇప్పుడు ఏమంటాడు, సాధారణ ఏమంటుంది, టీవీ చూడకూడదు అనుకుంటాం, మళ్ళీ ఏం చేద్దాం, త్రాగకూడదు అనుకుంటాం. చిచ్చి నాకు కుక్క బుద్ధి, నేను తాగడం రేపటి నుంచి అనుకుంటాం. మళ్ళీ అక్కడికి వెళ్ళగానే ఏం ఆగుతుంది, చెప్పడం ఏం ఆగుతుంది, స్మోకింగ్, ఖైదీ, ఏం అనుకుంటాం. కానీ అక్కడికి వెళ్ళాలి ఏం జరుగుతుంది, వాళ్ళ మనసు అటు చెప్పడం, మనసు దేవుడు వద్దన్నది చెయ్యాలనే ప్రయత్నం సాధన. ఈ రెండింటి మధ్యలో పోరాటం మనకి. హల్లెలూయా. నేను ఈ సెలవు ఏమన్నా వాక్యం చూద్దామనుకుంటే లక్ష సంబంధమైన విషయాలు పాప సంబంధమైన వచ్చినాయి అనుకో, అది కానీ పెట్టానుకో, అది విన్నానుకోండి, మాటలు విన్నానుకోండి, వాయు వరుసలు లేకుండా ఉంటున్నాయి కదా. చిన్నోడు పెద్దోడితో పాపం చేయడం, పెద్దోడు చిన్నోడితో పాపం చేయడం ఉంది కదా. అప్పుడు ప్రార్థన చేస్తుంది, సాతాను నా ముందు తీసుకొచ్చి. అందుకని మనకి ఎవరు చోటు ఇవ్వకూడదు, అపవాదికి. అంతే చెప్పండి, అపవాదికి. నాటికి చూడకూడదు అనుకుంటాం, బలార్థం పాల్గొని పొందుతాం, నాటికి చూడకూడదు అనుకుంటాం. అక్క ప్రార్థన వస్తున్నా అంటే వస్తున్నా నాటికి అయింది అంటే ఆమె ప్రార్థన వచ్చింది, మళ్ళా బలార్థం తీసుకుంటుంది, ఆదివారం వచ్చింది, దేని మీద ఆమెకి మనసు ఉంది, నాటికి మీద మనసు ఉంది. పిల్లలు మీ పిల్లలు కాకుండా మనం ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తాం, మోటు పొద్దుది పెట్టుకున్నారు, చెప్పడే పెట్టుకున్నారు, ద్వారా వచ్చి నీ పెట్టుకున్నారు. ప్రార్థన పడతామంటే అంటారు, ఏమన్నాడు, నేను రానే అంటే. ఇప్పుడు చూడండి ఆ యొక్క విధానం చూడండి, వాక్యం చెబుతుంది, బాలుడు నడవలసిలో ఉన్న వారికి వాడు పెద్దవాడైనప్పుడు ఎప్పుడైతే ఒకవేళ నువ్వు అలా నీ అందరూ వెళ్ళిపోయావు అనుకో, దేవుడు ఏమి చేయదు. పరిశుద్ధాత్మ దేవుడు దైవం చెబుతున్నాడు, మనం మ్యాచ్ చేస్తారమ్మా, సున్నితమైన వాడు అంట. అందరూ చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుడు అంట. ఇందాక చదివిన వాక్యం ఏముంది, యేసుక్రీస్తు ప్రభువు దేవుని ఇంకా పరిశుద్ధాత్మ యొక్క
పరిశుద్ధాత్మ సున్నితమైన వాడు. ఏ చిన్న తప్పు చేసినా, ఏ చిన్న అవిధేయతలు మనం చేసినా, అపవాదికి చోడించినా ఆయన ఆ మూలకి వెళ్ళి ఇట్లా కూర్చుంటాడు. ఎవరు అందరూ చెప్పండి, ఎవరు? అందుకని దావీదు అన్నాడు, ఈ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయవా. పరిశుద్ధాత్మను మనం తక్కువేస్తున్నాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. హల్లెలూయా. సరే, ఇంకేం జరిగింది? వెళ్ళిపోయారు. అవసరంలో ఉన్న వారికి చేయగలిగిన సామర్థ్యం నీకుంటే అది నువ్వు చేస్తే, నేను ఆకలి కొన్నాను, మీరు నాకు భోజనం పెట్టలేదు. నేను దత్తు కొన్నాను, మీరు నాకు మంచినీళ్ళు ఇవ్వలేదు. నేను రోజున ఉన్నాను, నన్ను చూడటానికి, నేను శరసాలలో ఉన్నాను, పలకరీయడానికి రాలేదు. నువ్వు ఎప్పుడున్నావయ్యా అని అడిగితే అన్నారు యేసయ్య కింద చూపు అన్నాడు, ఈ నా సహోదరులు చేస్తే మీరు నాకు మరి ఈ పోయిన నెల నేను వచ్చినప్పుడు, ఈ నెలలో నేను భోజనాలు ఏర్పాటు చేస్తాను. ఆ మంచి మనసు ఆయనకి ఎవరిచ్చారు? దేవాలి ఆయన బట్టి స్తోత్రం చేద్దామని చూడండి. ఎందుకు జరిగినారా పడుకోని వాళ్ళు నేను దేవుడు ఇక్కడ చూడండి, నువ్వు చేస్తాను. చదవండి లూకా సువార్త 10వ అధ్యాయము 33వ వచనం. అయితే గట్టిగా ఈ పిల్ల బావిలో పడిపోతే, ఈ పిల్ల దగ్గరికి ఎలా వెళ్ళారో, ఈ గాయాలతో ఉన్నవాడు, మూలుగుతున్నవాడు, దెబ్బతున్నవాడు, కరుణతో ఉన్నవాడు దగ్గరికి ఎవరు వచ్చారు? అందరూ చెప్పండి, ఎవరు వచ్చారు? అదే దేవుడు. గట్టిగా భార్య భర్తలు ఎవరైనప్పుడు మనం జ్ఞాపకాన్ని పెడతాం. భార్య చనిపోయిందనుకో, భర్త చనిపోయాడనుకో, కొన్ని కాలం అయిన తర్వాత మన ఆయన ఏర్పాట్లు ఆయన ఉంటాడు, ఆ ఏర్పాట్లు ఆయన ఉంటుంది. అందుకనే భార్య భర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రామును పడదు, మూడున మిగిలిపోవు. ఎన్నాడెన్నడ మానది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడ వీడనిది నా యేసుని దివ్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ ఆ ఇద్దరు యాజకుడు లేవీయుడు చూశారు, పక్కన వెళ్ళిపోయారు, కానీ ఏ మాత్రం కూడా సహాయము అందుకే ఏ మాత్రం కూడా. మరి ఈ వాక్యంలో నీకు ఏమర్థం అవుతుంది? ఇతడు మూలుగుతున్నప్పుడు, గాయాలతో ఉన్నప్పుడు, దెబ్బలతో ఉన్నప్పుడు, పరప్రాణంతో ఉన్నప్పుడు, చెప్పండి, సమరయుడు ఒక ఆయన గుర్రం మీద వచ్చి ఆయన పడి ఉన్న చోటి మనం ఎక్కడ పడిపోయావో, నువ్వు ఎక్కడ గాయపరచబడ్డావో, ఎక్కడ నువ్వు మూలుగుతున్నావో, ఎక్కడ నువ్వు హృదయంలో నడపబడ్డావో, ఎక్కడ నీకు సమాధానం లేదో, ఎక్కడ నీకు ఆరోగ్యం లేదో, ఎక్కడ నువ్వు తప్పిపోయావో, ఎక్కడ నువ్వు జారిపోయావో, ఎక్కడ నువ్వు ఏ స్థితిలో నువ్వు పడి గాయాలతో ఉన్నావో, ఆ పడి ఉన్న చోటికి ఎవరు వచ్చారంటే సమరయుడు. ఆ సమరయుడు ఎవరో కాదు, మన ప్రభువు అయిన. గట్టిగా 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 ఈ యాజకుడు సహాయం చేయలేకపోయాడు, లేవీయుడు కూడా ఎవరు సహాయం చేశారు? ఆయన గాయాలతో ఉన్నవాడు, గాయాలతో మూలుగుతున్నాడు. ప్రతి వారి గుండె ఏమైపోయింది? బలహీనం. యెషయా గ్రంథంలో ప్రతి వారి గుండె ఏమైపోయింది? అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏం కలిగి ఉన్నాం? మనం వ్యాధి కలిగి
వ్యాధి కలిగి ఉన్నాం, పాపం అనే వ్యాధి కలిగి ఉన్నాం. ఇందాక మీరు పాడారే, ఎంత ప్రేమ మూర్తివి యేసయ్యా, పాపం అనే ఊపిలో. మాట ఆయన నక్సలైట్ మూడని దెబ్బలు తిన్నాడు. ఆయన ఎన్నో దెబ్బలు పెట్టారు ఆయన్ని. హల్లెలూయా. ఆ జైల్లో దేవుడు ఆయన్ని దర్శించాడు. గట్టిగా చదవండి. అంటే దేవుని ప్రేమ గురించి నేను మీకు చెబుతున్నా. తల్లిదండ్రుల ప్రేమ బిడ్డలున్నారనుకో, మా నాన్న ఇచ్చాడే, మా నాన్న ఇచ్చాడు, ఏం సంపాదించాడు అని అంటారు వాళ్ళు. చూడండి, కానీ దేవుని ప్రేమ చూడండి, చాలా సార్లు మీరు బైబిల్ చూడండి, దేవుని తండ్రి దేవుని ప్రభువైన యేసుక్రీస్తు మీకు కృపయు అనే మాటలు వస్తాయి. హల్లెలూయా. కృపను మించింది లోకంలో ఏది లేదు. సమాధానం లేకపోతే ఎందుకు? ఆత్మ బలంలో ఏం చెప్పండి, అందులో ప్రేమ, అందరూ చెప్పండి, ప్రేమ, ప్రేమ, సంతోషం, ఈ మూడు మన కుటుంబాల్లో ఉంటుంది కాదు. గట్టిగాని నువ్వు బాప్తిసం పొందావంటే నీలో ఈ మూడు కనపడాలి. ఒక ఇద్దరు విద్యార్థులు భూమిలో ఏం రావాలి? అది ప్రేమ అనే పదాలు రావాలి, సమాధానం అనే పదాలు రావాలి. హల్లెలూయా. ప్రేమ, సంతోషం, అదే అబ్రహాము అంటాడు, ఎక్కడైతే లేనివాడైనా ఏదైనా పైన పచ్చడి మెతుకులు వేసుకున్నా, పచ్చి పులుసు పోసుకు తిన్నా, మన కుటుంబంలో సమాధానం ఉంటే ప్రార్థన చేసుకుని మన మధ్యలో ఎవరుంటారు? అందరూ చెప్పండి, ఎవరున్నారండి? అందుకని సమరయుడు వచ్చి ఏం చేశాడు? అతడు పడి ఉన్న చోటుకు వచ్చి అతని గాయాలని అతను చూచి దగ్గరికి వచ్చి అతని మీద జాలి పడి, హల్లెలూయా, చూసారా ఏం పడ్డాడు? జాలి పడి. ఎంతో మంది పెద్దవాళ్ళని వాళ్ళని తల్లిదండ్రులని ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? వృద్ధాశ్రమంలో చెప్తున్నారు. హల్లెలూయా. ఎందుకు? ఆయన కనీ పెంచి బతికేస్తే ఆయన పట్టించుకోకుండా, ఆయన చూడుకోకుండా నీ తల్లిని నీ తండ్రిని ఆయన ఆశ్రయపడాలో నేర్పిస్తున్నాడు. అదేనా ఎవరికి స్తోత్రం చేయాలి? పెట్టి చేద్దామని. మరి ఈ సమరయుడు ఎవరో కాదు, మన ప్రభువైన మనము అపరాధముల చేత, అందరూ చెప్పండి, పాపములు చేత మనం చచ్చిపోయిన స్థితిలో బ్రతుకున్నాం. కానీ ఆత్మలు ఏమైపోయాం? సరిపోయాం. దేవునికి స్తోత్రం అండి. వేమలేం లేదు, అందరూ పాపం చేశాం. పాపం వల్ల వచ్చి జీవితము మరణమే. గట్టిగా చెప్పండి. అందుకని సమరయుడు ఏం చేశాడు? అతను పడి ఉన్న చోటుకు వచ్చి అతను చూచి దగ్గరికి వచ్చి అతని మీద జాలి పడి ఏమొచ్చాడు? నూనె. హల్లెలూయా. అంటే ఆయన ఆత్మను ఎదిగించాడు. గట్టిగా ఆయన ఆత్మను ఏం చేశాడు? నరుని ఆత్మ పెట్టిన దీపం వెలగాలంటే ఏం కావాలి? దీపం వెలగాలంటే ఏం కావాలి? కరెంట్ వెలుగుతుందంటే దాంట్లో బాగుంది. నీ ఆత్మను వెలిగించడానికి, నీ ఆత్మను బ్రతికించడానికి నూనె పోషాడు. దావీదు అన్నాడు, నూనెతో ఉన్నారు కదా నా గిన్నె నిండి. ఒకవేళ నువ్వు అభిషేకం బాగుంటున్నారేమో, ఒకవేళ ఆత్మలో జీవిస్తున్నారు అని అపరాధముల చేత, పాపముల చేత సత్యస్థితిలో ఉన్నారేమో, దేవునికి నీకు సమాధానం లేదేమో, బ్రతుకుతున్నావు కానీ ఆత్మలో సరిపోయారు. వాళ్ళు బలహీనులైపోయారు, రోగులైపోయారు. దేవుని జీవం
తొడిగించాడు. దేవుడు లోకమును చెప్పండి, లోకమును ఎంతో ప్రేమించి రక్షణ రక్షణ లేని నీకు, రక్షణ వస్త్రాన్ని కోల్పోయిన నీకు, దేవునికి దూరంగా ఉన్న నిన్ను దగ్గరగా చేయడానికి నేనే మార్గము, నేనే సత్యం, నేనే నా ద్వారానే తప్ప ఎవరు తండ్రి ఎదురు. దేవునికి దూరంగా ఉన్న మిమ్మల్ని మేమేమి లేదు, అందరికీ దేవుడు ఆయన. హల్లెలూయా. నువ్వు నమ్మిన దేవుడే, నువ్వు వచ్చిన దేవుడే, యేసుక్రీస్తు అందరికీ దేవుడు. ఆయన పక్షపాతి కాదు. నువ్వు ఆయనకి భయపడి నువ్వు నీతిగా ఆయన న్యాయాధిపతి, న్యాయం తీరుస్తాడు. నా కుటుంబానికి న్యాయం తీరుస్తాడు. ఆయన న్యాయాధిపతి, ఆయన న్యాయాధిపతిగా రాబోతున్నాడు. ఆయన దేవుడు అని, ఆయన పక్షపాతి కాదు అని, ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ అని అనుకో అని కాదు. నువ్వు నీతిగా నడుచుకుంటే ఆయన నిన్ను అంగీకరించే, అందరూ ఎప్పుడు ఆయన నిన్ను అంగీకరించే ఆయన ఏ గాయముతో ఉన్నావో, ఏ పచ్చిపుడితో ఉన్నావో, ఏ బలహీనతతో ఉన్నావో, ఏ విషయంలో నువ్వు ఎక్కడ పడిపోయినా సరే ఈ యుద్ధంలో వెళ్ళిపోయిన వాడు కాదు ఈ సమరయుడు. నువ్వు పడి ఉన్నా వచ్చి హల్లెలూయా నూనె పోసి చెప్పండి, ద్రాక్షారసము పోసి అతని గాయములను గట్టిగా తీసుకుపోయేటప్పుడు మనం నా శరీరము చెప్పండి, నా శరీరము తిని నా రక్తం త్రాగవాడు అందరూ చెప్పండి నిత్య ద్రాక్షారసము సమాధానానికి గుర్తు, సంతోషానికి గుర్తు, ఆనందానికి గుర్తు. ద్రాక్ష ఎప్పుడుగా గుర్తుగా ఉంటుంది. నేను నిజమైన నా తండ్రి అంటే సమాధానం, నీ కుటుంబానికి సమాధానం లేదు. సమాధానం ఇవ్వడానికి ఆయన లోకానికి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి ఆయనకి ఇష్టమైన మనుషుల భూమి మీద నువ్వు నేను దేవునికి దూరం అయిపోతే గాయంతో పుళ్ళుతో మనం ఉంటే గొడవ వారం రావు తప్పిపోతే అందుకనే మనం వెతకి పరలోకముండి ఆయన భూలోకానికి వచ్చి ఆ గాయాల దగ్గరికి వచ్చిన ఆయన్ని తీసుకుని ఆ గాయాలను కట్టి నూనె పోసి ద్రాక్షరసం పోసి అతని వాహనం మీద ఎక్కించుకుని కోటగుళ్ళు వారింటికి గట్టిగా చెప్పండి, ఎవరు ప్రేమ గొప్పది? అందరూ చెప్పండి, ఎవరు ప్రేమ గొప్ప? నీ ప్రేమ గొప్పది, నీ చాలు గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. అంటే ఈ ప్రేమ చూడండి, దేవుని ప్రేమ చూడండి. దేవుని ప్రేమ లేకపోతే మనందరం ఇక్కడికి వచ్చేవాడు కాము. దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు, మిమ్మల్ని రక్షించడానికే ఈ లోకానికి వచ్చాడు, నీ గాయాన్ని కట్టడానికి వచ్చాడు, నీకు సమాధానం ఇవ్వడానికి వచ్చాడు, మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్ళడానికి వచ్చాడు, వెదకి వచ్చాడు రక్షించడానికి. హల్లెలూయా. నీ శిక్ష నా శిక్ష ఆయన భరించాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత. కోటగుళ్ళు వారింటికి తీసుకెళ్ళాడు. కోటగుళ్ళు వారింటికి ఎప్పుడు వెళ్ళినా భోజనం ఉంటుంది. హల్లెలూయా. కోటగుళ్ళు వారిని తీసుకెళ్ళి ఆ కోటగుళ్ళు వారి అక్కడ ఎక్కడ తీసుకెళ్ళాడంట? వాహనం మీద కోటగుళ్ళ వారి ఇంటికి తీసుకుని పోయి అతని ఆ కోటగుళ్ళ వారికి ఇంటే ఇస్తాను. గట్టి చదవండి, అందరూ గట్టి చదవండి. ఇదిగో ఏ స్థితిలో వచ్చినా, ఏ సమయంలో వచ్చినా నువ్వు ప్రార్థన చేసుకుంది. అన్న దేవుడి మందిరంలోకి వచ్చి ఏం చేసింది? అన్న ప్రార్థన, దేవుడి నీ ప్రార్థన. భక్తులకి రాజులకి అపాయాలు వచ్చినప్పుడు ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు వాళ్ళ ప్రార్థన. ఈ మంచి సమరయుడు ఎలాగో వాహనం మీదగా వచ్చి ఆయన దగ్గరికి వచ్చి చూచి జారిపడి నూనె పోసి ద్రాక్షరసం పోసి
మన మన పాప గాయాల్ని కట్టడానికి వచ్చాడు. మన గాయములను అనేక విషయాల్లో కుటుంబాల్లో గాయపరచబడిన వాడు లేరా? గట్టి చెప్పండి, గట్టి చెప్పండి. నలిగిన వాడు లేరా? అందరూ చెప్పండి, నలిగిన వాడు లేరా? గాయంతో ఉన్నవాడు లేరా? భర్తలు భార్యలతో దెబ్బతిన్న వాళ్ళు లేరా? గాయాలతో ఉన్న వారిని, గాయాలు కట్టడానికి, కృంగిపోతున్న వారిని పైకి, చెదిరిన వారిని బాగు చేయడానికి, పడిపోయిన వారిని లేవడానికి, నలిగిన హృదయాన్ని బలపరచడానికి ఆయన ఈ లోకానికి. ఇదే దేవుని ప్రేమ. దేవునికి స్తోత్రం. ఫ్లైట్ లో గాలి వెళ్తున్నాడు, ఒక జాలి గారిని వెళ్తున్నాడు ఫ్లైట్ లో. అక్కడ గాలి ఎంతో కూర్చుంది ఆయన పక్కన. మీరేం చేస్తారని అడిగాడు ఆమెని. ఆమె అడిగింది, మేమా అన్ని కార్యక్రమం, ఇదిగో మేము హాస్టల్ పెడతాం, పిల్లలకు భోజనం ఏర్పాటు చేస్తాం, స్కూల్ ఏర్పాటు చేస్తాం, అలాగే కాలేజీలు ఏర్పాటు చేస్తాం, గృహాలు కట్టిస్తాం, అలాగే మందిరాలు కట్టిస్తాం, చర్చిలు కట్టిస్తాం. ఓహో అలాగా అని ఆమె ఆయన మాట విని మార్పు పడింది. గట్టిగా గట్టి చదవండి. దేవుని పిల్లలు ఎందుకు మాట్లాడుతుంటే, ఈ సమరీయుడు వచ్చి ఎలాగూ పడి ఉన్న దొంగల చేతిలో పడి ఉన్న ఇది గాయాలు కట్టి కోటుకులు వాళ్ళకి ఎలా తీసుకెళ్ళాడు, ఎలాగూ ద్రాక్షసం పోసి నూనె పోసి ఎలాగూ గాయాలు కట్టి 2 దేనారాలని ఇచ్చాడు. 2 దేనారాలను వాడుకో, పాత నిబంధన క్రొత్త నిబంధన. గట్టిగా గట్టి చదవండి. ఈ చదువుకో. ఆ పోటుకుని వాళ్ళని తీసుకెళ్ళి, అయ్యా ఈయన కాపాడు, ఈయన జాగ్రత్తగా చూసుకో, నేను వస్తా, నువ్వు ఏమైనా ఖర్చు చేస్తే మరలా నేను వచ్చి నీ అప్పంతా తీరుస్తా. గట్టిగా దేవునిస్తుంది. గట్టి చదవండి. ఈ 2 దినాలు చెప్పనా? ఏం చెప్పాను? పాత క్రొత్త. ఈ క్రొత్త నిబంధనలు ఏమో రాయబడింది అందులో, నమ్మి బాప్తిస్మం పొందినవాడు నమ్మని వాడికి అది సావాసం. మూర్ఖులకు ఈ తరం వారికి ఏమేమి పొందాలి మనం? వేరే ఏం పొందాలి మనం? రక్షణ పొందాలి. రక్షణ పొందిన వాళ్ళు ఏం చేశారు? బోధలో ఉన్నారు, సావాసంలో ఉన్నారు, రొట్టెలో ఉన్నారు, నామంలో ఉన్నారు. గట్టిగా 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 బాప్తిస్మం. ఇదే మీకు అనుకూలమైన. లోకం భయంకరంగా ఉంది, యుద్ధాలు దొరుకుతున్నాయి, ప్రభువారు త్వరగా రాబోతున్నాడు. నువ్వు రక్షణ పొందడానికి సిద్ధపడితే, నువ్వు తీర్మానం చేసుకుంటే, ప్రార్థన చేసుకుంటే నీ పేరు జీవ గ్రంథంలో ఉంటుంది. రేపు పొద్దున వచ్చినప్పుడు నువ్వు పరలోక రాజ్యంలో ఆయనతో ఉంటావు. ఆ పాట ఏంటంటే, ప్రతిరోజు చూడాలని నా ప్రభు అయిన యేసయ్యను, పరమాను చూడాలని నా వరుడైన యేసయ్యను, తనివి తీరా చూసిన నా యేసయ్య ఎంతమందికి అర్థమైంది? దొంగల చేతిలో చిక్కిన ఆయన రక్షించాడు. యేసు రక్తం 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 గట్టిగా తెలుస్తుంది. యేసు నామములో
సడలుడు ఎవరైనా ఏసునామమున దేవుని స్తోత్రం కనుక ఈ ఈ మంచి సమరయుడు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు మన గాయాన్ని కట్టడానికి ఆయన మన గురించి గాయపరచబడ్డాడు. యేసుక్రీస్తు వారు మన సమాధానం ఇవ్వడానికి ఆయన మన సమాధానం శిక్ష ఆయన మీద వేసుకున్నాడు. మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పాం. మనలో ప్రతివాడు తనకి ఇష్టమైన త్రోవకు తొలిగాడు. యెహోవా మనందరి దోషం యేసయ్య మీద మోపాడు. తండ్రి మీరేమి చేస్తున్నారో మీరు ఎదురు దీనిని 5,450 గాయాలు పడి 150 గాయాలు ఎనకాల పడ్డాయి. 2.5 మేకులు అంగుళాల మేకులు లాంటి ముళ్ళుతో పచ్చి ముళ్ళుతో కిరీటం మళ్ళీ ఆయన తలలో కూర్చారు. నాగల సాల్వలు ఆయన ఈపు దున్నపడింది. గోధుమ పిండి ఎలా పిండి అవుతో ఎలా నీళ్లు పోసి పిసికి ఎలా పిండి చేసి చపాతీ చేస్తావో ఆయన మన కొరకు సిలువలు ఏమైపోయాడు? నలిగిపోయాడు. అతని నలుగుబొట్టుడికి యెహోవాకు ఇష్టమైంది. అర్థమైంది. వాక్యం చెప్పాలి కాబట్టి మాట దీవించండి. ప్రార్థన చేసుకున్నాం. పరిశీలించు వాక్యానుసారం జ్ఞాపకం తీసుకుంటూ ప్రార్థనలో కొనసాగాం.